హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు నెల్లూరు చేపల పులుసు చింతపండు లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాల్లో మొట్టమొదటిది చేపలండి. సో మనం మార్కెట్కి వెళ్ళి 1 కేజీ చేపలు తెచ్చేసుకుందాం. చూస్తున్నారు కదండి, బయట చాలా ఎండ మండిపోతుంది. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వచ్చేసాము. లూలు హైపర్ మార్కెట్ అండి. ఇది ఫిష్ సెక్షన్. ఇక్కడ చూస్తున్నారు కదండి, రకరకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది మన ఇండియా ఫిష్, రోహు ఫిష్, గెండి చేపలు అంటాం కదండి మనం, అదేనండి. ఇది చూడండి, గెండి చేపలు 1 కేజీ. నేను ఇక్కడ 1 కేజీ రోహు ఫిష్ తీసుకున్నాను, గెండి చేప తీసుకున్నాను. ఈరోజు నేను మీకు ఈ ఫిష్ కర్రీ తయారీ విధానం చూపించబోతున్నానండి. ముందుగా చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనకు కావలసిన పదార్థాలు చూద్దాం. చేపల కర్రీకి కావలసిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 2 ఆనియన్ అండి, 2 ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 3 టొమాటోస్, 3 టొమాటోస్ అండి, 3 టమాటాలు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 మ్యాంగో, పచ్చి మామిడికాయ, గ్రీన్ మ్యాంగో అండి. నెక్స్ట్ వచ్చేసి 4 బ్రింజల్, చిన్నవి 4 వంకాయలు తీసుకున్నాను. 2 నిమ్మకాయలు, 2 లెమన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. 1 కడాయి పెట్టుకుందాం. అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మస్టర్డ్స్ అండి, ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం సేపు ఆవాలు అన్నీ కూడాను ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ క్యూమిన్ సీడ్స్, జీలకర్ర అండి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్ పీసెస్ అండి, అన్నీ కూడాను వేసేసుకుని కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకుందాం. 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుందామండి. ఫాస్ట్గా ఉడికిపోతాయి, అవి ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఇంకొంచెం కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఎప్పుడు బ్రౌన్గా ఫ్రై అయితేనే కర్రీ రుచిగా ఉంటుంది, కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టొమాటో పీసెస్ అండి, ఈ విధంగా టొమాటో పీసెస్ అన్నీ కూడా వేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టేసుకోండి. టమాటాలు అన్నీ కూడా జ్యూసీగా వస్తుంది. అప్పుడు మనకు కూర కూడా బాగుంటుంది రుచిగా. ఈ విధంగా ఇంకొంచెం సేపు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా రావాలండి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల చిల్లీ పౌడర్, కారం పొడి అండి, 2 స్పూన్ల కారం పొడి వేసుకుందాం. 1 స్పూన్ పసుపు పొడి, టర్మరిక్ పౌడర్ అండి, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 2 స్పూన్ల కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకొని కొంచెం సేపు ఈ విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం 2 నిమిషాలు మూత పెట్టేసుకుని అలానే మూత పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మనం లెమన్ జ్యూస్, మనం 2 నిమ్మకాయలు తీసుకుందాం కదండి, ఆ 2 నిమ్మకాయలు ఈ విధంగా గింజలు లేకుండా వడకట్టుకుని ఈ విధంగా పోసేసుకోండి. నీళ్ళు ఇప్పుడే పోయొద్దండి. కొంచెం సేపు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు, మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి. వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ, ఫిష్ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. వంకాయలు, మ్యాంగో కలిపి ఫిష్ కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనకు నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా తిన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఆ వంకాయలన్నీ కూడా కొంచెం మనకు కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం మెత్తబడాలండి ముక్కలు. ఆ విధంగా కొంచెం సేపు మనం ఇలానే వాటర్ పోయకుండా స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు, నేను ఇక్కడ 3 రెమ్మలు తీసుకున్నాను. కరివేపాకు ఫిష్ కర్రీలో ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది.
నీసు వాసన అస్సలు ఉండదు. ఆరోగ్యానికి కూడా కరివేపాకు చాలా మంచిది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం సేపు మూత పెట్టేసుకున్నాం. ఆ వంకాయలు కొంచెం మనకు మెత్తగా ఇంకా ఉడికినట్టు అనిపించేంత వరకు మనం అదే విధంగా స్టవ్ మీద పెట్టేసుకుందాం. సన్నని మంట మీద పెట్టుకోండి, పెద్ద మంట పెట్టద్దు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇప్పుడు వంకాయలు కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. మరి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, పెద్ద గ్లాసు అలా చూసుకొని మీరు కొంచెం నీళ్లు 2 చిన్న గ్లాసులతో వాటర్ పోసుకోండి. మరి పలచగా ఉంటే ఫిష్ కర్రీ బాగుండదండి. కొంచెం చిక్కగా ఉంటేనే ఫిష్ కర్రీ రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఫిష్ కర్రీ చాలా చాలా ఈజీ. ఇంత ఈజీనా అనిపిస్తుంది మీకే. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం నీళ్లు బాగా మరిగేంత వరకు మనం ఫిష్ ముక్కల్ని వేయకూడదండి. ఇప్పుడు మనం ఆ నీళ్లు మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మన చేప ముక్కల్ని చూస్తున్నారు కదండి, ఈ విధంగా మరిగిన తర్వాత మనం శుభ్రంగా పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఈ విధంగా ఒక్కొక్క పీస్గా ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్క ముక్కని ఈ విధంగా ముక్కలన్నిటి కూడాను ఈ విధంగా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ముక్కలు కూడా ఎక్కడ విరగకుండా నీట్గా ఉంటాయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కర్రీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. కర్రీ మనం చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. సో మనం ఈ విధంగా కడాయి పట్టుకుని ఇలానే తిప్పాలి. ఇలాగే మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ మీరు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఫిష్ కర్రీ సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఫిష్ కర్రీకి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం సేపు మనం ఇలా మూత పెట్టేసుకుందాం. ఈ విధంగా మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే అడుగంటుతుంది. కింద అడుగంటితే బ్లాక్గా అయిపోతుంది. బ్లాక్ అయితే స్మెల్ కూడా, కర్రీ స్మెల్ మారిపోతుంది, రుచి కూడా మారిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో పీసెస్ అండి, ఇవి మ్యాంగో పీసెస్ని అన్నిటినీ ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ముందుగా వేసేసుకుంటే అంత బాగుండదండి, అందుకని నేను పీస్ వేసిన తర్వాత వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనం గరిటె పెట్టకుండా ఇదే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి ఎలా వస్తుందో మన కర్రీ. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూసారు కదండి ఎలా ఉందో. 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది కదా కారం, చూడడానికి రెడ్గానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను 1.5 స్పూన్ ఈ పొడి వేస్తున్నానండి. ఈ పొడి ఏ పొడి అంటే ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు మరియు ధనియాలు ఈ 4ని కలిపి కొంచెం లైట్గా స్టవ్ మీద ఫ్రై చేసుకుని దాన్ని పొడి చేసుకున్నానండి. ఆ పొడి ఈ విధంగా పైన చల్లుకున్నాను. ఇది కర్రీలో, ఫిష్ కర్రీలో కంపల్సరీగా వేసుకోవాలండి, లేకపోతే ఫిష్ కర్రీ బాగుండదు. రుచి చాలా బాగుంటుంది, సువాసన కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం సేపు మూత పెట్టేసుకొని మనం ఇలాగే స్టవ్ మీద సన్నని మంట మీద, ఫిష్ కర్రీ ఎప్పుడు సన్నని మంట మీద చేయండి, చాలా బాగొస్తుంది. మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉండాలి, మర్చిపోవద్దు, లేకపోతే అడుగంటుతుంది. ఓకేనా అండి? మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి, ఎందుకంటే మీరు నిమ్మకాయలతో ఎప్పుడు ట్రై చేసి మేబీ ఉండరు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదండి, మన ఫిష్ కర్రీ దగ్గర పడింది, రెడీ అవ్వడానికి దగ్గర పడింది. నేను మీకు తర్వాత ఇవి పీసెస్గా కూడాను చూపిస్తానండి ఏ విధంగా వచ్చిందో మన కర్రీ.
ఇలా చేసుకొని మనం రైస్తో కానివ్వండి, సంగటితో కానివ్వండి తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా ఏ విధంగా బాగా ఉడికిపోయాయి, చక్కగా ఉన్నాయి కదండి మామిడికాయ ముక్కలు కూడా. ఆ వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయండి, చూస్తున్నారా. ఫిష్ ముక్కలు కూడా ఎక్కడ ఇరగకుండా నీట్గా మనకు ఇలా నీట్గా బాగున్నాయండి. చూడ్డానికి బాగుంటాయి, రుచి కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదండి మనకు కర్రీ ఏ విధంగా వచ్చిందో. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. తిన్న తర్వాత మీరే చెప్తారు చాలా చాలా బాగుంది అని. మీరు నిమ్మకాయలతోనే ట్రై చేయండి. ఏ కర్రీ అయినా కానీ చింతపండుని చాలా వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. అందరూ చెప్తూ ఉన్నారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మన ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. చూసారు కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. చూస్తున్నారా ఇక్కడ పీస్ ఎలా ఉందో, ఎంత చక్కగా వచ్చిందో. ఎక్కడ ఇరగకుండా కొంచెం ముక్క కూడా ఇరగలేదండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరో వంటతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.